పవిత్రత్రయం మరి సమగ్రమైన సమతూకం. మిర్దాద్. మీరు ఒక్కొక్కరు మీ నేనులోనే ఉన్న మీరంతా భగవంతుడు. మీరంతా భగవంతుడు. నేను కూడా అంతే. నేను కూడా అంతా ఒకే నేనులో ఉన్నారు అంటున్నారు. మీరంతా కూడా మీరు ఒక్కొక్కరు నేను అంటే ఈ అన్ని ఆత్మలు, ఈ సకల ప్రాణికోటిలో ఉన్నటువంటి ఆత్మలు అన్నీ కూడాను ఆ భగవంతుడిలో, ఆ పరిపూర్ణమైన శూన్యత లేదంటే ఆ యొక్క మూల చైతన్యం, ఆ యొక్క పరమాత్మ ఆ నేనులో నుంచే ఉన్నారు అంటున్నారు. ఆ నేనులో నుంచి అన్ని నేనులు వచ్చాయి ఈ ఆత్మలన్నీ. అంటే ఆ పరిపూర్ణమైన శూన్యత, ఆ భగవంతుడు నుంచి విశ్వాత్మలు, మహాత్మలు, ఇంకా ఎన్నో పూర్ణాత్మలు, పరమాత్మలు, ఈ పరమాత్మలు, ఈ పూర్ణాత్మల నుంచి జీవాత్మలు, ఈ యొక్క ఈ భూగ్రహ ఇలాంటి గ్రహాల్లో ఉన్నటువంటి జీవాత్మలు ఇవన్నీ కూడాను ఆ యొక్క మూల చైతన్యం నుంచి, ఆ మహాశూన్యత నుంచి వచ్చాయి కదా అని చెప్తున్నారు. ఈ అన్ని నేనులు కూడాను ఆ ఒక్క నేనులో నుంచి వచ్చాయి. ఆ ఒక్క నేను అనేది కేంద్రం. ఆ కేంద్రం చుట్టూ ఇవన్నీ కూడా ఈ గెలాక్సీలు, ఇంకా ఈ లోకాలు, ఈ యొక్క సూర్య కుటుంబాలు, సూర్యులు, ఇవన్నీ ఈ యొక్క జీవాత్మలు, సకల ప్రాణికోటి కూడాను ఈ గ్రహాలు అన్నీ కూడా ఆ యొక్క కేంద్రమైన ఆ ఒక్క నేనులో నుంచే వచ్చాయి అని చెప్తున్నారు. భగవంతుడి నేను అతడికి శాశ్వతం, ఒకే పదం. ఆ భగవంతుడి నేను ఏదైతే ఉందో అతడికి శాశ్వతం ఒకే పదం అంటున్నారు. ఆ యొక్క సృష్టికర్త, ఆ మూల చైతన్యం, ఆ యొక్క మూల చైతన్యం, ఆ యొక్క భగవంతుడు ఒకే పదం అన్నమాట. భగవంతుడు, దేవుడు అంటే ఒకటే నేను అనేది ఉన్నది ఒకటే నేను. కానీ ఆ నేను, ఆ అసలైన నేను, అది ఆ నేనులో నుంచి వచ్చినవే ఈ జీవాత్మలన్నీ. ఈ యొక్క ఆ యొక్క సృష్టికర్త నుంచి వచ్చినటువంటివే ఇవన్నీ కూడా. ఆయన ఒక్కడే నిజం, అదొక్కటే శాశ్వతమైన నేను. కానీ ఇవన్నీ కూడా అశాశ్వతమైన నేనులో మళ్ళీ ఆయనలోని ఇవన్నీ కూడా కలిసిపోతాయి. ఇప్పుడు మనమంతా జీవాత్మలుగా ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ మనం జీవాత్మగా వచ్చి ఇక్కడ ద్వంద్వత్వపు పాఠాలు నేర్చుకుంటున్నాము. మళ్ళీ ఏకత్వం వైపు వెళ్తాం, పురోగమనం వైపు వెళ్తాము. పురోగమనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డివైన్ రెల్మ్స్లో ఆ యొక్క ఒకే ఒక నేను ఉంది కదా, ఆ యొక్క మూల చైతన్యంలో, ఆ యొక్క వాయిడ్లో, ఆ యొక్క సృష్టికర్తలో కలిసిపోతాం అన్నమాట అందరం కూడా. ఇప్పుడు అక్కడి నుంచే కదా ఇప్పుడు రాముడని ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది మాస్టర్స్, ఇంతమంది డివైన్ బీయింగ్స్ ఇవన్నీ కూడా ఎక్కడుంటారంటే ఆ యొక్క ఏకత్వపు సముద్రంలో, ఆ యొక్క శూన్యంలో, ఆ యొక్క మహాశూన్యంలో, ఆ పరిపూర్ణమైన శూన్యత, ఆ పరిపూర్ణమైన ఆ బ్రహ్మాండంలో వాళ్ళంతా ఉంటారనమాట. అది ఒకే ఒక పదం, అది ఆ శాశ్వతమైన పదం అనేది ఒకే ఒక నేను అనేది ఉంది. ఆ ఒక్క నేను నుంచి ఇన్ని నేనులు సృష్టింపబడ్డాయి అన్నమాట. ఇప్పుడు మనకి జగద్గురు ఆదిశంకర్ అనే సినిమా ఉంది. ఆ సినిమాలో పత్రిజీ కూడా ఉన్నారు. ఆదిశంకరాచార్యులు వారి గురువుగా ఉన్నారు పత్రిజీ. ఆదిశంకరాచార్యులు గురువు గారి పాత్రలో పత్రిజీ వేశారనమాట. అప్పుడు ఆయన చూపిస్తారు కదా ఆదిశంకరాచార్యుల వారికి ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దం యొక్క చిన్న చిన్న మొక్కలు, అద్దం యొక్క మొక్కలు అన్నీ ఉంటాయి. అక్కడ నిల్చుంటారు ఆయన, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి గురువు గారు అంటే పత్రిజీ. అక్కడ నిల్చొని ఇలా చూపిస్తారు. అన్నింట్లోనే అన్ని గాజు ముక్కల్లో, అద్దపు ముక్కల్లో నేనున్నాను. కానీ అవన్నీ నిజమైన నేను కదా, నేను ఒకటే, కానీ నా అన్ని ప్రతిబింబాలు అవన్నీ అని చూపిస్తారు. అంటే ఆ సృష్టికర్త అనేవాడు ఒక్కడే, ఆయన యొక్క ప్రతిబింబాలం మనమంతా కూడా. ఈ సృష్టిలో ఉన్న అన్నీ కూడా ఆయన నుంచి వచ్చిన ప్రతిబింబాలే అనేది మనం తెలుసుకోవాలి. అదే శాశ్వతమైనది. ఆ ఒక్క నేను అనే ఆ పదమే శాశ్వతమైన నేను. అదే మహాశూన్యత. ఆ మహాశూన్యత నుంచే ఇదంతా సృష్టి అనేది జరిగింది. ఈ పదార్థం లోపల ఉన్నటువంటి
ఆ యొక్క ఆత్మ అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చాయి. మళ్ళీ అన్నీ అందులో ఈ అన్నిటి యొక్క పర్పస్ అనేది అయిపోయిన తర్వాత, మన ఆత్మల యొక్క పర్పస్ అనేది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అందులోనే అన్నీ కలిసిపోతాయి, ఏకమైపోతాయి. కానీ ఆ ఒక్కటి నేనొకటే శాశ్వతమైనది. ఇవన్నీ అశాశ్వతమైన నేనులే అని చెప్తున్నారు. మనమంతా కూడా ఇక్కడ టెంపరరీని, శాశ్వతంగా ఎవ్వరం కూడా ఇలాగే ఉండిపోము. ఆ ఒక్క నేనలో మళ్ళీ కలిసిపోతాం. ఆ మహాశూన్యతలో మళ్ళీ మనం కలిసిపోతాం. ఆ బ్రహ్మాండంలో, ఆ యొక్క ఏకత్వపు సముద్రంలో మళ్ళీ ఇవన్నీ కూడా కలిసిపోతాయి అన్నమాట. అందులోనే అతడున్నాడు అంటున్నారు. ఆ ఏదైతే ఉందో ఆ మహాశూన్యత, ఆ శూన్యత అనే ఆ యొక్క ఆ బ్రహ్మానందం ఉందో, ఆ యొక్క పరమానందం ఉందో, ఆ ప్రేమ, ఆ బ్రహ్మానందం, ఆ పరమానందం, ఆ ప్రేమ ఏదైతే, ఆ దివ్య ప్రేమ ఏదైతే ఉందో అతడు అందులోనే అతడున్నాడు అంటున్నారు. ఆ యొక్క శూన్యతలోనే ఆ ఒక్క అసలైన నేను, ఆ శాశ్వతమైన నేను, ఆ సృష్టికర్త ఉన్నాడు అని చెప్తున్నారు. అది సృష్టించబడిన అత్యుత్తమ చైతన్యం. అది ఎంత అత్యుత్తమమైన చైతన్యం అది. అది ఎంత అద్భుతమైనటువంటి చైతన్యం అంటే, అది సృష్టించబడింది. అది సృష్టించబడిన అతి అద్భుతమైన చైతన్యం అది. ఆ చైతన్యం అనేది, ఆ ఉనికి, ఆ సృష్టికర్త, ఆ యొక్క శూన్యత ఎంత అద్భుతమైనదంటే అది ఎన్నైనా సృష్టించగలదనమాట. అదే సృష్టిస్తుంది అక్కడి నుంచి ఇవన్నీ కూడా. అది లేకపోతే భగవంతుడు సంపూర్ణమైన నిశ్శబ్దం అంటున్నారు. ఇప్పుడు ఆ యొక్క సృష్టికర్త అనేది లేకపోతే అది మహాశూన్యమైన నిశ్శబ్దత. అదొక నిశ్శబ్దం. అంటే మనం చూడండి, ఫస్ట్ మన న్యూ ఎనర్జీలో కూడా ఫస్ట్ లెసన్స్లో, ఫస్ట్ పాఠాల్లో ఉంటుందన్నమాట. ఎలా ఈ సృష్టి అనేది జరిగింది అనేది. కొన్ని కోట్ల యుగాల క్రితం, ఒక 190 కోట్లు యుగాలు సంవత్సరాల క్రితం, అన్ని కోట్ల యుగాల క్రితం అసలు ఇవి సృష్టి అనేది ఇక్కడ ఏమీ లేదు. ఇంకా గెలాక్సీ లేవు, ఏమీ లేవు. కానీ ఉన్నదేంటి, ఒకే ఒక శూన్యత అనేది ఉంది. ఒక వాయిడ్, ఒక శూన్యత, ఒక చైతన్యం, అత్యద్భుతమైనటువంటి ఒక చైతన్యం, ఒక శూన్యత అనేది ఉంది. అందులో ఏముందంటే శక్తి ఉంది. ఆ శూన్యతలో శక్తి ఉంది కదా. కాబట్టి ఆ శూన్యతకి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఆ సూక్ష్మతకి, ఆ యొక్క ఆ శక్తికి, ఆ శూన్యతకి ఒక ఆలోచన అనేది వచ్చింది. దాన్ని బ్రహ్మానందం అంటాం. మరి బ్రహ్మానందంతో కూడిన ప్రేమ అది అనేది ఉంటుంది. ఆ ప్రేమ, ఆ యొక్క అంటే ఆ శక్తి తను ఆలోచించింది అసలు నేనెవరు అని. ఒక చిన్న ఆలోచన వచ్చింది. అప్పుడు తనలో దాంట్లో నుంచి నిశ్శబ్దం, అక్కడ ఒక నిశ్శబ్దం నుంచి ఒక శబ్దం వచ్చింది ఫస్ట్. ఆ వాయిడ్లోంచి, ఆ శూన్యతలో నిశ్శబ్దం ఉండేది. దాంట్లోంచి ఒక శబ్దం అనేది వచ్చింది. ఒక ఎక్స్‌ప్లోరేషన్ అంటాం కదా, అలా అది వచ్చిందనమాట. అందులో నుంచి కొన్ని ఇలాగా సృష్టి అనేది అలాగా కొన్ని ఆత్మలు వచ్చాయి. ఆత్మలు అనేవి ఇలా సృష్టి అనేది జరగడం అనేది జరిగిందనమాట. భగవంతుడు సంపూర్ణమైన నిశ్శబ్దం. అసలు చాలా అదొక శూన్యత. ఆ శూన్యతలో ఏమీ లేదు, ఒక్క నిశ్శబ్దం. ఆ యొక్క శూన్యతే ఉంది. ఆ నేను తోటి సృష్టికర్త తనను తాను సృష్టించుకున్నాడు. ఆ నేనుతోటి, ఆ నేను ఉంది కదా, అదనేది, ఆ నేను అనేది తన లోపల ఆ శూన్యతకి ఒక ఆలోచన వచ్చింది. అసలు నేను ఎవరు అనేది ఆ నేనుతోని ఈ సృష్టికర్త తనను తాను సృష్టించుకున్నాడు. ఆ సృష్టికర్త అనేవాడు ఏం చేశాడు, తనలో నుంచి కొన్ని ఈ జీవాత్మల్ని ఇలాగా సృష్టించాడు. గెలాక్సీలు సృష్టించాడు, విశ్వాలు సృష్టించాడు, గ్రహాలు సృష్టించాడు. ఆ సృష్టికర్త, శూన్యతలో ఉన్నటువంటి ఆ సృష్టికర్త, మూల చైతన్యం కదా. ఆ నిశ్శబ్దంలోనే శబ్దం వచ్చింది. ఆ మూల చైతన్యంకి ఒక ఆలోచన అనేది వచ్చింది. ఇవన్నీ సృష్టించుకున్నాడు. మనమంతా కూడా ఆయనలోని భాగాలమే, ఆయన యొక్క ప్రతిబింబాలం మనమంతా, ఈ జీవాత్మలన్నీ కూడా. అది తాను సృష్టించుకున్నాడు. రూపం లేని భగవంతుడు ఎన్నో రూపాలు తీసుకున్నాడు. ఆ యొక్క సృష్టికర్త ఒక్కడే కదా, ఆ ఏకత్వం. అయితే ఆయన ఎన్నో రూపాలు తీసుకున్నాడు. ఇలాగా కొన్ని గెలాక్సీ రూపాలు, కొన్ని సూర్య కుటుంబాలు ఒక రూపము, మళ్ళీ ఈ యొక్క భూగ్రహం అనేది ఇలా గుండ్రంగా ఉంటుంది, ఇలా బంతిలా ఉంటుంది అని ఒక రూపం కదా. అది ఒక చైతన్యమే. భూమాత కూడా ఒక చైతన్యం, ఒక ఆత్మే. మనమంతా ఆత్మలమే. ఈ చెట్లు పొట్లు ఇవన్నీ కూడా, సకల ప్రాణికోట కూడా ఒక రూపం ఉంది కదా.
ఒక పదార్థం, ఒక రూపం ఉంది కదా మనందరికీ. మనిషి, జంతువని, చేపని ఇలా రూపాలు. ఈ రూపాలన్నీ తీసుకుందనమాట. ఆ సృష్టికర్త తన లోపల నుంచే ఇవన్నీ సృష్టించి, ఈ యొక్క జీవాత్మలను సృష్టించి వీటికి ఒక రూపాన్ని ఇచ్చాడనమాట. మనమంతా జెరాక్స్ అనమాట. జెరాక్స్ కాపీలు తీస్తాం. మనం ఒక ఒరిజినల్ ఇది ఉందనుకోండి, ఒక ఒరిజినల్ ఉంటే ఒరిజినల్కి మనం ఎలాగైతే జెరాక్స్ కాపీలు తీస్తాం అలాగనమాట. మనమంతా సృష్టికర్త లోపల నుంచి వచ్చినవి ఇవన్నీ కూడా. రూపం లేని భగవంతుడు ఎన్నో రూపాలు తీసుకున్నాడు. ఆ రూపాల ద్వారా జీవులు రూపరహిత స్థితికి చేరుకుంటారు. మనం ఎన్ని రూపాలు తీసుకున్నాం కదా, మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం. ఖనిజ జాతులు, వృక్ష జాతులు, మళ్ళీ జంతు జాతులుగా ఎన్నో జాతుల్లో మనం రూపాలు తీసుకుని తర్వాత రూపరహిత స్థితికి చేరుకుంటాం అన్నమాట. ఈ జీవాత్మలన్నీ కూడాను ఇక్కడ ఎన్నో ఆ యొక్క నేను ఉంది కదా, సృష్టికర్తకి ఒక తాపన అన్నమాట. నేను ఎవరు, అసలు నేను ఎలా ఉంటాను, నాకు అసలు నా గుణం ఏంటి అనేది. అక్కడ ఏముంటుంది, అక్కడ ప్రేమ, శాంతి, కాంతి కదా ఉంటుంది, ఆనందం, ఆ బ్రహ్మానందమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మాయలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నో ద్వంద్వత్వ పాట, సుఖదుఖాలు, కష్ట నష్టాలు, లాభ నష్టాలు కదా, సంతోషము, వ్యధలు, బాధలు, ఇవన్నింటితోని ఎన్నో రూపాలు తీసుకుని ఇక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకున్న తర్వాత మళ్ళీ రూపరహిత స్థితికే వెళ్ళిపోతాం అన్నమాట. మళ్ళీ ఈ యొక్క పర్పస్ అయిపోయిన తర్వాత ఈ ఆత్మకి, జీవాత్మకి ఆ సృష్టికర్త మన ద్వారా తనను తాను చూసుకుంటున్నాడు. నేనంటే ఎవరు, నేను ఎలా ఉంటాను, నా గుణం ఏంటి, నా రూపం ఏంటి అని ఆయన అక్కడ నుంచి చూసుకుంటున్నాడు మన లోపల నుంచి. మనమంతా కూడా ఆయన బిడ్డలమే కదా. మరి అన్నింట్లోనూ మనుషులే కాదు, అన్ని హ్యూమన్ బీయింగ్స్ అవుట్ అదర్ బీయింగ్స్ కూడా, అన్నింటినీ కూడా ఆయన చూసుకుంటున్నాడు. అన్నింట్లోనే ఆ భగవంతుడే ఉన్నాడు. అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని అంటాం కదా. పూర్ణమేవాయ్ వశిష్యతే. ఏదైతే ఆ పూర్ణం నుంచి ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ పూర్ణమే మళ్ళీ కదా. ఆ పూర్ణంలోంచి వచ్చినవన్నీ పూర్ణమే అని మనం తెలుసుకోవాలన్నమాట. ఆ సృష్టికర్త ఈ రూపాల ద్వారా జీవులు రూపరహిత స్థితికి చేరుకుంటారు. మనం ఇన్ని రూపాలు తీసుకున్నాం, కానీ నేను ఇన్ని రూపాల్లో నేనే ఉన్నాను, నేనే పరమాత్మ, నేనే భగవంతుడు. మనమంతా కూడా సోదరీమణులం, ఏ జీవైనా కానీ అలా అన్నమాట. మనం ఇక్కడ ఇదంతా నేర్చుకుని మళ్ళీ రూపరహిత స్థితికి చేరుకుంటారు ఈ జీవులన్నీ. ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఆత్మను, నేను రూపరహిత స్థితిని, నేను ఒక శుద్ధ చైతన్యం, నేను దివ్య ప్రేమని, అని చెప్పేసి నేను ఒక సృష్టికర్తని అని మనం ఎప్పుడైతే తెలుసుకొని ఆ యొక్క సాధన చేస్తూ ఉంటామో అప్పుడు పరిపూర్ణ స్థితికి, సంపూర్ణత్వాన్ని పొందుతామో. అప్పుడు ఆ పరిపూర్ణ శూన్యతలో, ఆ సంపూర్ణ శూన్యతలో కలిసిపోతాం అన్నమాట. తనని ఊహించుకోవడానికి, ఆలోచించుకోవడానికి, మాట్లాడడానికి భగవంతుడు నేను అని తప్ప వేరే ఏమీ అనక్కర్లేదు. ఆ భగవంతుడు నేను అంటే చాలు. నేను అంటే భగవంతుడు, నేనంటే దేవుడు, నేనంటే సృష్టికర్త, నేను అంటే ఆ యొక్క మూల చైతన్యం, నేనంటే మహాశూన్యత, నేనంటే బ్రహ్మానందం. నేను అంటే అలా అనుకోవాలన్నమాట. ఆ భగవంతుడు తనను తాను ఊహించుకోవడానికి, ఆలోచించుకోవడానికి, మాట్లాడడానికి, ఈ అన్నింట్లో నేను అనుకునేటప్పుడు నేనంటే ఇలా అనుకోవాలన్నమాట. మనమంతా నేను అంటే భగవంతుడు, నేనంటే దివ్య ప్రేమ, నేనంటే దివ్య చైతన్యం, నేనంటే నిరాకారం, నిర్గుణం, ఇలా అన్నమాట మనం అనుకోవచ్చు. నేనంటే ఆ శూన్యత, మహాశూన్యత, నేనంటే ఆ యొక్క పరిపూర్ణ శూన్యత, నేనంటే బ్రహ్మానందాన్ని, ఇలా అని అనుకోవచ్చు. నేను అంటే అది. కాబట్టి నేను భగవంతుడు ఒకే పదం. నేనంటే భగవంతుడు, అది ఒకటే పదం అంతే, ఇంకన్నీ లేవు నేనులు. అంటే ఇక్కడ మనం అనుకుంటాం కదా, నేనంటే ఒక స్త్రీ, నేనంటే ఈ అన్ని నేనులు, వ్యక్తిత్వంతో కూడిన నేనుల వలన ఆశిస్తాం అన్నీ. ఈ అన్ని నేనుల వలన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ మన వ్యక్తిత్వంతో కూడినటువంటి నేనుల వల్ల ఎక్స్పెక్టేషన్స్ ఆశించి అక్కడ పని చేస్తాం. కాబట్టి మనకి దుఃఖం వస్తుంది అన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఏమవుతుంది, మనకి ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చేస్తుంది, అంటే దుఃఖం వస్తుంది. కాబట్టి నేనంటే భగవంతుడు అనుకునేటప్పుడు ఇంకేమీ ఆశించం కదా. భగవంతుడు ఏమీ ఆశించడు కదా. భగవంతుడికి ఉన్నది ప్రేమ, అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ, కరుణ.
కనికరం, దయ, జాలి, ఓర్పు, సహనం ఇవన్నీ మన లోపల ఉంటాయి కదా. అది నేనంటే ప్రేమ, దివ్య ప్రేమ అన్నీ అందరిలో ఉన్నది నేనే ఉన్నాను అనుకోవాలి. మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ పత్రిజీకి అప్పుడు 2012లో TV9 వాళ్ళు ఎంతో బ్యాడ్గా వాళ్ళు చూపించారు. వరల్డ్ వైడ్ చూపించేస్తారు అన్ని ఛానల్స్లోని, అన్ని భాషల్లోని. అప్పుడు పత్రిజీ గురించి ఉంటారు, పత్రిజీతో ఉంటారు కదా మన మాస్టర్స్ అందరూ. పత్రిజీ మేము వెళ్ళి TV9 వాళ్ళని కేసు పెడతాం వాళ్ళ మీద, మీ మీద చాలా ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి అన్నటప్పుడు పత్రిజీ ఒక్క మాట అన్నారంట, వాడు నేనే ఒక్కటే అన్నారంట పత్రిజీ. చూడండి అది ఎంత లోతైన అంతరార్థం. అసలు మనకు అప్పుడు ఎవరికి అర్థం కాలేదు అప్పట్లో 2012లో. ఏంటోలే పత్రిజీ ఇలా అనేసారని మనమంతా ఊగిపోతుంటాము ఈ సంఘటనలకి అన్నింటికి. మనం అందులోని అదే మనకి ఇది ఉంటుంది, ఎందుకంటే మనకు కన్ఫ్యూజన్ ఉంది. ఇంకా మనం భగవంతుడని మనం అనుభూతి చెందలేదు, ఆత్మ సాక్షాత్కారం పొందలేదు, ఆత్మ అనుభూతి చెందలేదు. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం అంటే మనం ఆత్మలు మనం తెలుసుకున్నప్పుడు, మనం భగవంతుడని తెలుసుకున్నప్పుడు మనమంతా ఆ మూల చైతన్యంలోని, సృష్టికర్తలోని ఒక నీటి బిందువులమే అని తెలుసుకున్నప్పుడు, ఒక బిందువు, ఒక చిన్న రే, ఒక కాంతి కిరణం అని మనం తెలుసుకున్నప్పుడు అన్నీ అవే కదా, అందరిలోనూ అవే కదా ఉన్నాయి. మనమంతా ఆ మార్గం నుంచే కదా ఇక్కడ వరకు వచ్చాము అని తెలుసు. ఆ స్థితుల నుంచే ఆ శైశవాత్మలు, బాలాత్మలు, యవ్వనాత్మలు, ప్రౌఢాత్మ దశలు అన్నీ దాటిన తర్వాత వృద్ధాత్మ స్థాయికి వస్తారు. అదే వృద్ధాత్మలు, పూర్ణాత్మలు, పరమాత్మలు, ఈ మహాత్మలు, ఇలా విశ్వాత్మలు. ఇప్పుడు చూడండి మహావతార్ బాబాజీ ప్రేమకు ఆహ్వానం అనే బుక్లో ఆయన అదే చెప్తారు, నేను ఒక దివ్య ప్రేమని, నేను అంతటా ఉన్నాను, అన్నింట్లో కలిసిపోయి ఉన్నాను అని చెప్తున్నారు మహావతార్ బాబాజీ. అదనమాట నేను అనుకునేటప్పుడు, నేను భగవంతుడు అనుకుంటే చాలు, ఒకే ఒక పదం, ఆ పదానికి అర్థం మనం తెలుసుకోవాలి. కాబట్టి అది ఆ పదం అంటే, ఆ పదం అర్థం ఏంటి, నేను అంటే ఆ పదం అంటే ఏంటి, నేను భగవంతుడు అని అర్థం తెలుసుకోవాలి మనం. భగవంతుడు నేను అన్నప్పుడు అంతా చెప్పినట్లే. నేను అన్నామంటే నేను భగవంతుడు అనే అర్థంతోనే మాట్లాడాలి, ఆ భగవంతుడిలాగే మాట్లాడాలి, భగవంతుడిలాగే ఫీల్ అవ్వాలి, భగవంతుడిలాగే ఆలోచించాలి. నేను భగవంతుడు అనుకునేటప్పుడు అలాంటి పనులే చేయాలి, అలాంటి సేవలే చేయాలి కదా. కాబట్టి నేను భగవంతుడు అనేటప్పుడు అంతా చెప్పేసినట్లే. చూసిన ప్రపంచాలు, చూడని ప్రపంచాలు, పుట్టనివి, పుట్టడానికి సిద్ధంగా ఉన్నవి, గడిచిపోయినవి, గడిచిపోయిన కాలము, గడపబోతున్న కాలము అన్నీ ఇసుక రేణువైన మిగలకుండా అన్నీ చెప్పబడ్డాయి. నేను భగవంతుడు అనుకున్నట్టు, నేను అంటే భగవంతుడు అని అర్థం. అవన్నీ కూడా అవే చెప్తున్నాయి. ఇసుక రేణువులు కూడా, ఇందు గలుడందు సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకు చూసినా అందందే గలడు అని భక్త ప్రహ్లాదుడు చెప్పారు కదా. అంటే ఇసుక రేణువంతా కూడా ఖాళీ లేకుండా భగవంతుడు అన్నింటిలోని వ్యాపించి ఉన్నాడు, ఆ సర్వాంతర్యామి, ఆ యొక్క సృష్టికర్త పరమాత్మ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అన్ని కాలాల్లో, గడిచిపోయిన కాలాలు అంటే గతించినవి, ఇంకా రాబోయే కాలాలు, ఇంకా రాబోయే సృష్టిలో, ఇంకా రాబోయే ఇవన్నీ అన్నీ కూడాను ఆ భగవంతుడే అని మనం తెలుసుకోవాలి. అన్నీ ఆ పదంలో అమర్చబడ్డాయి. ఏ పదంలో, నేను అనే పదంలో. నేను అంటే ఎవరు, భగవంతుడు. ఆ భగవంతుడు నేను అనే ఆ పదము, ఆ భగవంతుడిలో ఇవన్నీ అమర్చబడ్డాయి. అంటే ఇసుకురేణు అంత ఖాళీ లేకుండా కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అంతటా, అన్నింట్లో, అన్ని జీవుల్లో కదా. అది అన్నింటినీ తయారు చేసింది అదే ఆ భగవంతుడు. వీటన్నింటినీ తయారు చేస్తాడు, పదార్థ జగత్తుని. పదార్థం అంటే ఈ సృష్టిని, ఈ ప్రకృతిని, ఈ యొక్క గ్రహాలు, ఈ యొక్క సూర్యులు, చంద్రుళ్ళు అన్నీ ఆ మూల చైతన్యం నుంచి ఇవన్నీ కూడా ఆ మహా శూన్యత, పరిపూర్ణమైన శూన్యత, ఆ బ్రహ్మాండం నుంచి, ఆ యొక్క బ్రహ్మానందం నుంచి వచ్చినవి ఇవన్నీ. ఆనందం, ప్రేమ, ఆ యొక్క ప్రిమోర్డియల్ జాయ్ అంటాం, అంటే బ్రహ్మానందం. ఆ యొక్క ప్రేమ నుంచి ఇవన్నీ కూడా సృష్టి అనేది జరిగింది. అన్నీ ఆ పదంలోనే అమర్చబడ్డాయి. నేను అంటే ఆ భగవంతుడు అనే పదంలో ఇవన్నీ అమర్చబడ్డాయి. కాబట్టి అన్నింటినీ తయారు చేసింది అదే. అవన్నింటినీ తయారు చేసింది ఎవరు, ఆ భగవంతుడే, ఆ నేను అనే పదమే. దాని ద్వారా అన్నీ సంరక్షించబడతాయి, దాని ద్వారా అన్నీ సంరక్షించబడతాయి.
ఇవన్నీ కూడాను ఆ నేను అనే ఆ భగవంతుడి చేత ఇవన్నీ సంరక్షించబడుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడాను మనమంతా కూడా ఇంత మనకెప్పుడు కూడా ఆ భగవంతుడితో, ఆ సృష్టికర్తతో ప్రతి క్షణం ఆ కనెక్షన్ ఉంటుందన్నమాట. మనం ఎవరం ఇక్కడ ఒంటరి వాళ్ళం కాదు కదా! ఆ భగవంతుడు అందరి మీద ఆయన దయ, కరుణ, ఆయన యొక్క అన్నీ సహాయ సహకారాలన్నీ మనకి అందుతూ ఉంటాయి ఇక్కడ. అంటే మనమంతా కూడా ఇక్కడ చూడండి తోలుబొమ్మలాట అంటాం కదా! ఆయన అక్కడ నడిపిస్తూ అక్కడ మనం ఒక పపెట్స్ లాగా అనమాట. ఆయన అక్కడ నుంచి ఆడిస్తూ ఉంటాడు ఇవన్నీ ఆటలు. అంటే ఆయన నిరంతరం అంతా కనెక్ట్ అయ్యి ఉన్నాడనే కదా! అన్నీ ఆ మహాశూన్యతలో నుంచే వచ్చాయి అన్నీ కూడా ఇక్కడ. మనం అంటాం కదా ఇప్పుడు దేవతలు, రాక్షసులు అని. మరి మన సనాతన ధర్మంలో ఇప్పుడు చూస్తే న్యూ ఇయర్ స్పిరిచువాలిటీలో చూస్తే డార్క్ ఫోర్సెస్ అని, లైట్ ఫోర్సెస్ అని వీళ్ళంతా కూడా అందులో నుంచి వచ్చిన వాళ్ళే కదా! ఆయన ఇవన్నీ ఆడిస్తున్నాడు. ఈ ద్వంద్వత్వపు ఆట అనేది. ఆయన మన ద్వారా అన్నీ నేర్చుకుంటున్నాడు. మన ద్వారా ఆయన చూసుకుంటున్నాడు. ఆయన గుణం ఏంటి, ఆయన రూపం ఏంటి, ఆయన స్థితి ఏంటి అంతా మన ద్వారానే నేర్చుకుని ఇక్కడ నుంచి మనలోనే ఆయన్ని చూసుకుంటున్నాడు. ఆ సృష్టికర్త, మూల చైతన్యం, పరమాత్మ అని మనం అర్థం చేసుకోవాలి. అర్థం లేని పదం శూన్యంలోని ప్రతిధ్వని అంటున్నారు. ఇక్కడ మనం ఈ నేను అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. అది అర్థం ఈ శూన్యంలోని ప్రతిధ్వని అంటే నేను అనే శూన్యత అనేది అనుకుంది కదా! అందులో నుంచి నేను అంటే ఎవరు అని తనకు ఒక ఆలోచన వచ్చింది ఆ శూన్యతకి. అర్థం లేని పదం శూన్యంలోని ప్రతిధ్వని. అది ఇక్కడ మనకెప్పుడు మనం అర్థం చేసుకోలేకపోయామనుకోండి, అర్థం కాలేదనుకోండి, నేను అంటే భగవంతుడు అని అర్థం కాకపోతే ఏమవుతుంది, ఇదంతా ఒక గందరగోళంలాగా అయిపోతుంది. నేనంటే భగవంతుడు, ఆ భగవంతుడు అంటే ఆ శూన్యత, మహాశూన్యత, ఆ సృష్టికర్త కదా! అని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే అక్కడ నుంచి ఒక ప్రతిధ్వనిలాగా అంటే మనకంతకు వ్యతిరేకతలాగా ఉంటుంది. నేనంటే భగవంతుడు కాదు అనుకుంటే ఏమవుతుంది, ఈ అహంకారంతో కూడినటువంటి నేనంటే అహం బ్రహ్మాస్మి అంటే అహం అంటే నేను అంటే భగవంతుడు అంతే. ఆ మహాశూన్యతే నేను భగవంతుడు అనేది అర్థం చేసుకోవాలి. ఆ అర్థం ఎప్పటికీ ఒకటి కాకపోతే ఏదైతే ఆ శూన్యత అనేది తను ఒక్కటే కదా, ఆ మహాశూన్యత, పరిపూర్ణ శూన్యత అక్కడ ఏదైతే ఉందో ఆ బ్రహ్మాండంలో నుంచి ఈ బ్రహ్మాండాలన్నీ కూడా అందులో నుంచి ఈ బ్రహ్మాండాలన్నీ అందులో నుంచే వచ్చాయి కదా, శూన్యతలో నుంచే వచ్చింది ఇదంతా ఈ సృష్టి అంతా. అదనేది ఒక్కటే దాని అర్థం. అది కానీ అర్థం కాకపోతే గొంతులో పుట్టుకూర్పు, నాలుక పైన మొటిమలు అంటున్నారు. ఆ మహాశూన్యతను కానీ అర్థం చేసుకోకపోతే ఆ మహాశూన్యత ఏదైతే ఉందో నేను అంటే ఒకటే సృష్టికర్త కదా, తన లోపల నుంచి ఇవన్నీ వచ్చాయి, తనలోనే మళ్ళీ అన్నీ కలిసిపోతాయి. ఇక్కడ తనను చూసుకుంటుంది అనమాట ఆ మహాశూన్యత, ఆ పరిపూర్ణ శూన్యత. ఆ సృష్టికర్త తనను తాను చూసుకుంటున్నాడు ఇవన్నింటిలోని తానుంటూ. అన్నింట్లో ఈ రూపాలన్నింటిలోనూ తానే ఉన్నాడు. ఆత్మే భగవంతుడు కదా, అది కాబట్టి చూసుకుంటున్నాడు. కాబట్టి ఇది కానీ అర్థం కాకపోతే ఏమవుతుంది, గొంతులోని పుట్టుకూర్పు అంటున్నారు. అంటే మనం గొంతులో పుట్టుకూర్పు అంటే నేను అంటే ఇవన్నీ మాట్లాడుతుంటాం. ఇంకా నేనంటే ఈ దేహమే నేనంటే మనస్సు, నేనంటే కోరికలు, నేనంటే అహంకారము, నేనంటే ఈ సంస్కారాలు, వీటితోనే పని చేస్తాం, వీటితోనే మాట్లాడతాం. ఇంకా కర్మలు పెంచుకుంటూ ఉంటాం, అందరినీ బాధ పెడుతూ ఉంటాం. ఆ ఏకత్వం స్థితిలో ఉన్న ఒక ద్వంద్వత్వం, నువ్వు వేరు నేను వేరు, భగవంతుడు వేరు నేను వేరు, ఈ జీవులు వేరు నేను వేరు, ఇవన్నీ ఏర్పరచుకుంటాం. నేనంటే ఫలానా అని చెప్పేసి ఈ అన్నింటిని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేనంటే తల్లిని, నేనంటే భార్యని, నేనంటే బిడ్డని, ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, నేనంటే ఇది అని చెప్పేసి భౌతికమైనటువంటి ఆశించి ఇక్కడ ప్రతిదీ మనం చేస్తాం. ఇంకొకరి ఆమోదాల కోసం పనిచేస్తాం, ఇంకొకరి కాడ మెప్పు కోసం పనిచేస్తాం, ఇంకొకరిని ఏదో ఎన్నో ఉంటాయి మన లోపల ఇమేజెస్, ఈ ముద్రలు, ఇంకా ఈ యొక్క ముసుగులు ఇవన్నీ వేసుకుని ఉంటాం. దానివల్ల ఏమో మన గొంతులోని పుట్టుకూర్పు అంటారు. పుట్టుకూర్పు అంటే మన మాటలు గొంతులో నుంచి వచ్చే మాటలు ఆ లోపల ఉన్న భగవంతుడి నుంచి రావు. అది నాలుక పైన మొటిమలు. మన నాలుక అనేది ఆ యొక్క ఇన్నరేంద్రియాలు, అంతరేంద్రియాలు, అంతర్దృష్టి, అంతర్శ్రవణం, అంతర్వాక్కు, అంతర్స్పర్శ, అంతర్బోధ, అంతర్వాణి, ఇవన్నీ కూడాను మేల్కొల్పుకొని
మనం మాట్లాడాలి, చూడాలి, ఆ దృష్టితో చూడాలి, ఆ దృష్టికోణంలో చూడాలి, లోపల నుంచి చూడాలి తప్ప బయట బాహ్యంగా ఉన్న ఆ శరీరాలు వాళ్ళ యొక్క సంస్కారాల్ని వాళ్ళ యొక్క ఇవి మనం చూడకూడదు. ఆ యొక్క లోపల నుంచి మనం చూడాలన్నమాట, పైనుంచి చూడాలి అని చెప్తారు పత్రిజీ. అలా అనమాట. అలా లేకపోతే ఇది అసలు ఆ శూన్యతలో ఉన్నటువంటి నేనుని, ఆ శూన్యత ఏమనుకుంది, నేనంటే ఎవరు అనుకుంది, ఆ శూన్యత మహాశూన్యత, ఆ పరిపూర్ణమైన శూన్యత, ఆ బ్రహ్మానందం తనని తాను మనందరిలోని ఈ రూపాలను సృష్టించి ఈ రూపాల్లో తనుండి ఇవన్నీ నేర్చుకుంటుంది తను. ఆ మహాశూన్యత సృష్టికర్త. అది మనమంతా తోలుబొమ్మలం అంతే. కాబట్టి ఇవన్నీ మళ్ళీ మన పని అయిపోయిన తర్వాత తనలో కలుపుకుంటుంది అన్నీ కూడా. ఇప్పుడు మనం చూసి 1000 Seeds of Joy అనే బుక్ ఉంది. ఆ బుక్లో సరస్వతీదేవి మరి లక్ష్మీదేవి ఆ డివైన్ బీయింగ్స్ వాళ్ళు ద్వారా ఆ జ్ఞానం వచ్చింది కదా. మరి వాళ్ళు ఏమంటున్నారు, మేము ఏకత్వ సముద్రంలో ఉన్నాము, ఆ డివైన్ రియల్మ్స్లో ఉన్నాము. ఇదంతా అదంతా అందులో కలిసిపోతుంది అంతే. ఒక చిన్న ఇసుక రేణువులో ఒక రే లాగా వాళ్ళు ఉంటారు అంతే అక్కడ, ఒక కణంలాగా. అది ఆ యొక్క మహాశూన్యతలు వాళ్ళు ఒక చిన్న కణం, ఒక నీటి బొట్టులాగా ఉంటుంది అనమాట వాళ్ళ యొక్క దివ్యత్వం, ఆ డివైన్ బీయింగ్స్. కానీ ఆ యొక్క ఆ యొక్క నీటి బిందువు, ఆ యొక్క రూపం ఇక్కడికి వచ్చి లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా, సీతాదేవిగా, ద్రౌపదీదేవిగా ఎన్నో రూపాలు తీసుకుని, రాధాదేవిగా ఎన్నో రూపాలు తీసుకుని, ఆ డివైన్ బీయింగ్ ఎన్నో తను ఈ యొక్క ద్వంద్వత్వపు పాఠాలు నేర్చుకుని ఎంతో జ్ఞానం మనకి ఇక్కడ వాళ్ళు ఆచరించి అందులో అనుభవించి మనకి ఎంతో జ్ఞానాన్ని వాళ్ళు ఈ మార్గం నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా. ఆ డివైన్ రియల్మ్స్లో ఇప్పుడు ఒక డివైన్ ఒక బిందువుగా ఉన్నారు వాళ్ళు, అలాగనమాట. అది కాబట్టి అర్థం లేని పదం అన్నది శూన్యంలోని ప్రతిధ్వని కాదు. అది ఇప్పుడు శూన్యత అనేది అర్థం లేని పదం కాదు. నేను అంటే భగవంతుడు అంతే తప్ప ఇంకొక అర్థం లేని పదాలు అక్కడ వాడకూడదు నేను అంటే. అది అప్పుడు అదొక శూన్యత్వానికి ఒక ప్రతిధ్వని. అంటే ఆ యొక్క మూల చైతన్యంకి, ఆ యొక్క సృష్టికర్తకి, అంటే సృష్టికర్త, మూల చైతన్యం, దివ్య ప్రేమ ఏదన్నా ఒకటే. ఆ యొక్క సృష్టి, ఆ యొక్క దివ్య ప్రేమకి, ఆ దివ్యత్వానికి, ఆ దైవానికి విరుద్ధంగా మాట్లాడడం నేను అంటే అంతే కదా. ఆయనకి విరుద్ధంగా మాట్లాడు, నేనంటే ఈ శరీరము, నేనంటే మనస్సు, నేనంటే ఫలానా, నేనంటే అది, ఇలా ఎన్నెన్నో పొలిటికల్ ముద్రలు ఇవన్నీ వేసుకుంటారు కదా. అన్ని రంగాల్లో ఉంటారు. అవన్నీ వేసుకోవడం వల్ల అవన్నీ కూడా ఆ శూన్యతకి ప్రతిధ్వనిలాగా వెళ్తాయి, విరుద్ధంగా ఉంటుంది అనమాట ఆ నేనులు. కాదు నేనంటే ఏంటి, అర్థమైన అసలు సిసలైన అర్థం ఏంటి, నేనంటే భగవంతుడు. అది ఆ మహాశూన్యతే, ఆ ఒక్కటే కేంద్రం ఉంది. ఆ కేంద్రం నుంచి ఇవన్నీ కూడా సృష్టి జరిగింది, ఈ జీవాలన్నీ వచ్చాయి, ఈ రూపాలన్నీ. గొంతులో పుట్టుకురుపు కాదు, నాలుక పైన మొటిమలు కావు. నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో ఆ నేను అంటే భగవంతుడని, అప్పుడు ఆ భగవంతుడిని వంచి, నేనంటే భగవంతుడు, నేనంటే ఆత్మ, అంతే కదా. నేనంటే ఆత్మే భగవంతుడు కదా. ఆత్మే పరమాత్మ, ఆత్మే సృష్టికర్త, ఆత్మే అన్ని నువ్వు. కాబట్టి నేనంటే మహాశూన్యం అంతే, ఇంకేమీ లేదు. నేనంటే ఒక శూన్యం, నథింగ్నెస్ అనుకున్నాం అనుకోండి. అప్పుడు మన మాటలు కానీ మన అన్నీ కూడా అంతర్వాణి, ఆత్మ నుంచి వస్తాయి. అంతర్వాణి నుంచి మాటలు వస్తాయి. అంతర్వాక్కు మనం వినగలుగుతాం. అంతర్శ్రవణం అంతరంగం నుంచి అక్కడి నుంచి వస్తాయి అన్నమాట ప్రతిధ్వని, ఏదైనా మాటలు. అర్థం చేసుకోవాలని వారికి తప్ప అది అందరికీ అవగాహన. అర్థం చేసుకోవాలని మనం ఎప్పుడైతే నేను అనే భగవంతుడిని అర్థం చేసుకుంటామో, ఈ యొక్క సృష్టిని అర్థం చేసుకుంటామో, ఈ మూల చైతన్యాన్ని అర్థం చేసుకుంటామో, అప్పుడు మనందరికి ఒక అవగాహన అనేది వస్తుంది. ఒక అర్థం, హయ్యర్ అండర్స్టాండింగ్, అవగాహన అనేది ఉండాలి. మన జీవితం పైన, ఎదుటి వాళ్ళ జీవితాల పైన, అన్నింటిపైన మనకు ఒక అవగాహన. మన జీవితం మనకు అవగాహనలోకి వస్తే చాలు, అన్నీ మనకు అవగాహనలోకి వస్తాయి. పదానికి ప్రాణం పోసి చైతన్యానికి కలిపే పరిశుద్ధ ఆత్మ. ఒక పదం, ఏ పదం, నేను అనే పదానికి ప్రాణం పోస్తాం. నేను అనే పదానికి ప్రాణం పోయడం భగవంతుడు కదా. ఆ యొక్క ఆ యొక్క అక్కడి నుంచి ఆ జీవం వస్తుంది. నేను అంటే భగవంతుడు, నేను ఆత్మ నుంచే ఈ ప్రాణం అనేది వస్తుంది. నేను అనే పదానికి ప్రాణం పోసి చైతన్యానికి కలిపే పరిశుద్ధ ఆత్మ అంటున్నారు. అది ఈ అన్నింటికి ప్రాణం పోయాలి. నేను అంటే ఆత్మను, ఈ ఆత్మ ధరించినటువంటి ఇవన్నీ తొడుగులు అంతే. భౌతిక శరీరము, మరి మన మనస్సు, మనోమయ శరీరము,
భావనమయ శరీరము, భావోద్వేగాల శరీరము, అనుభూతిక శరీరము, ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క ఆత్మ ధరించినటువంటి ఒక ఇవన్నమాట తొడుగులు. కాబట్టి ఇవన్నీ ఆత్మ కోసమే పనిచేస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ఏదైతే ఉందో సృష్టికర్త మూల చైతన్యంకి ఇవన్నీ కనెక్ట్ అయిపోతాయి. ఇంకా మన ఆత్మను మనం తెలుసుకుంటాం. మన ఆత్మకు ఇవన్నీ తొడుగులు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మలోని భాగాలే. మన దేహము అన్నీ కూడా, నేనంటే శరీరము కాదు అంటే శరీరమే శాశ్వతం అని కాదు, ఆత్మ శాశ్వతం. ఆత్మ ధరించినటువంటి తొడుగులు ఇవన్నీ, దేహము ఇవన్నీ కూడా పవిత్రమైనవి. ఇవన్నీ కూడా ఆ ఆత్మలోని భాగాలు, శుద్ధ చైతన్యంలోని భాగాలే. అప్పుడు అన్నీ ఏకత్వంలోకి తెచ్చుకుంటాం. వీటన్నింటిని ఒక అలైన్మెంట్లోకి తెచ్చుకుంటాం. మన శరీరాలు, మన చక్రాసనాన్ని ఒక అలైన్మెంట్లోకి తెచ్చుకుంటాం. ఇవన్నీ చక్కగా శరీరాలు శుద్ధి చేసుకుంటాం. భౌతిక శరీరం, మనోమయ శరీరం, భావోద్వేగాల శరీరం, ఈ మూడు అహంకారం, ఇవన్నీ శుద్ధి చేసుకుంటారు. సంస్కారాలు ఇవన్నీ శుద్ధి చేసుకున్న తర్వాత మనం అప్పుడు ఆ పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయిపోతాం. మన ఆత్మ అనేది మళ్ళీ పరిశుద్ధాత్మ అంటే పూర్ణాత్మతో, పూర్ణాత్మ మహాత్మలతో, మహాత్మ పరమాత్మలతో, పరమాత్మలు ఇంకా ఇలా ఉంటాయి విశ్వాత్మలు. అలాగా విశ్వాత్మ మూల చైతన్యంతో ఇలా ఒకదాని నుంచి ఒకటి అలాగ మనం కనెక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనకి ఒక బుక్లో ఉంటుంది, అదే బుక్ ఆ బుక్లో చెప్తారనమాట. ఆ యొక్క మూల చైతన్యం నుంచి వచ్చినటువంటి 9వ భాగము ఈ విశ్వాత్మలో 9వ భాగము, ఈ యొక్క మహాత్మలో 9వ భాగము, పరమాత్మలో 9వ భాగం, పూర్ణాత్మలు ఇలాగ ఉంటాయన్నమాట. అది త్రయోభ గ్రహయాత్రలో చెప్పారు ఈ యొక్క ఆత్మలు, హయ్యర్ ఆత్మల గురించి. పూర్ణాత్మల నుంచి మనమంతా వచ్చాం కదా జీవాత్మలు, అలా అనమాట. కానీ కేంద్రం ఏది? ఆ యొక్క మహాశూన్యత. మహాశూన్యత అంటే సృష్టికర్త ఒక్కడే, అన్నింటినీ సృష్టించాడు ఆయన, అంతే. ఆ త్రాసు యొక్క ఇక్కడ చైతన్యాన్ని కలిపి పరిశుద్ధాత్మ, అది త్రాసులో ఉండే త్రాసుకోలు అంటున్నా. ఒక త్రాసులో 2 ఉంటాయి కదా ఇవి, అలాగ తక్కెడలు. మూలాధార చైతన్యం పదం, ఆ త్రాసు యొక్క 2 తక్కెడలు. ఇక్కడ ఈ యొక్క మూలాధార చైతన్యం అంటే మూల చైతన్యం, అదే ఆ సృష్టికర్త కదా, ఆ మహాశూన్యత. అదొక వైపు అయితే, త్రాసులోని ఒక పళ్ళెం అయితే, ఇంకొకటి వైపు ఈ యొక్క నేను అంటే భగవంతుడు ఆత్మ కదా. ఇవి ఆ యొక్క సృష్టికర్త ఒకవైపు అయితే, ఇటువైపు నేను అనే భగవంతుడు ఆత్మ అనేది ఒకవైపు. ఈ 2 త్రాసులోని 2 భాగాలు అని చెప్తున్నారు. ఈ మూలాధార చైతన్యం అంటే ఏంటి? ఈ పదార్థ జగత్తుకి ఆధారమైన మూల చైతన్యం సృష్టికర్త కదా. ఆ సృష్టికర్తల నుంచి వచ్చిన ఆత్మలు ఇవన్నీ కూడా ప్రతిబింబాలు. మనమంతా ఒకవైపు అంటున్నారు, ఈ ఆత్మలను ఒకవైపు. ఈ తక్కెడలోని 2 పళ్ళాల్లోని త్రాసు యొక్క 2 తక్కెడలు ఉంటాయి కదా, ఆ తక్కెడలోని ఒకవైపు మూల చైతన్యం అయితే, ఒకవైపు ఈ యొక్క ప్రతిబింబాలైన ఆత్మలు. అది సృష్టికర్త ఒకవైపు, ఆ సృష్టికర్త సృష్టించి సృష్టి ఒకవైపు అని అర్థం. మూలాధార చైతన్యం పదం, గ్రహణ శక్తి, అవగాహన, ఈ మూడింటి సమ్మేళనం కలియకే జీవి. మూలాధార చైతన్యం అంటే సృష్టికర్త, అంటే ఆ మహాశూన్యత అంటే సృష్టికర్త కదా. రెండోది పదం అంటే ఏంటి? నేను అంటే భగవంతుడు అని, అది నేను, ఆ భగవంతుడు అంటే ఆత్మలు, జీవాత్మలు. మూడోది గ్రహణ శక్తి, అవగాహన. అయితే అక్కడ నుంచి ఏదైతే మనం ఆ మూల చైతన్యంతో, ఆ దివ్యాత్మలతో కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఏదైతే జ్ఞానాన్ని గ్రహిస్తాం కదా, ఆ గ్రహించిన జ్ఞానాన్ని అవగాహన చేసుకుని, అర్థం చేసుకుని, మళ్ళీ ఈ జ్ఞానాన్ని అందరికీ పంచటం, అది ఈ మూడింటి సమ్మేళనం కలియకే జీవి అంటున్నారు. అది మనం ఒక జీవి అంటే ఇక్కడ అర్థం చేసుకోండి. మనం ఒక జీవి కదా, అంటే ఒక జీవాత్మలం కదా. ఇక్కడ చూస్తే మూలాధార చైతన్యం ఉంది, ఒక నేను అనే పదం ఉంది, ఆత్మ అనే భగవంతుడు అనే పదం ఉంది, తర్వాత గ్రహణ శక్తి, అవగాహన అనేవి ఉన్నాయి 3. ఈ 3 మన లోపలే ఉన్నాయన్నమాట. ఆ సృష్టికర్త, ఆ మహాశూన్యత, వాయిడ్ అనేది మన లోపలే ఉంది. ఆ శూన్యత, విశ్వం మన లోపలే ఉంది. ఆ విశ్వం నుంచి వచ్చిన నేను అనుకుంది కదా మూల చైతన్యం, ఆ భగవంతుడు మన లోపలే ఉంది. ఇంకా గ్రహణ శక్తి, అవగాహన, ఆ యొక్క మూల చైతన్యం నుంచి విడిపడినటువంటి మన
అక్కడి నుంచి వచ్చినటువంటి జ్ఞానము, ఆ శక్తి, ఆ గ్రహణ శక్తి, ఆ అవగాహన అన్నీ ఆ భగవంతుడిలో ఏవైతే ఉన్నాయో కదా, పరిపూర్ణత శూన్యతలో ఆ బ్రహ్మానందము, అర్థం చేసుకునే శక్తి, గ్రహించే శక్తి, జ్ఞానము, ప్రేమ, కరుణ, ఇంకా అవన్నీ మన లోపలే ఉంటాయి. అవన్నీ కూడా అది మనము అంటే ఒక శూన్యత, అది ఏదైతే ఉందో ఆ బ్రహ్మాండము, ఆ వాయిడ్, ఆ మహాశూన్యత, పరిపూర్ణ శూన్యత మనమే అని మనం అర్థం చేసుకో. మన లోపల అవన్నీ ఉన్నాయి. ఆ భగవంతుడిలో ఏవైతే ఉన్నాయో మన లోపల అవే ఉన్నాయి అంతే. ఇప్పుడు మట్టి ఉంది, మట్టిని ఒక కుండలా తయారు చేస్తాము. ఆ కుండలో ఉన్నదేంటి? ఆ కుండలో ఉన్న పదాలు, ఆ పదార్థం అది ఏదైతే ఉందో మట్టే కదా అది. ఆ మట్టి అనేది ఆ కుండ రూపం తీసుకుంది అంతే. కానీ ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ యొక్క అణువులు, పరమాణువులు వాటి కలయిక ఈ కుండగా తయారైంది. అలాగే ఆ మహాశూన్యతలో ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుడిలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ యొక్క అన్నీ కూడా మన లోపల ఉన్నాయన్నమాట. ఆ దివ్యత్వము, ఆ దివ్య ప్రేమ, ఆ బ్రహ్మానందము, అవగాహన, గ్రహించే శక్తి అన్నీ కూడా మన లోపల ఉన్నాయి. మనమే భగవంతుడు అని అర్థం చేసుకో. మనం సృష్టికర్తలం. ఈ మూడింటి సమ్మేళనం కలియకే ఒక జీవి. ప్రతి మనిషిలోని ఈ మూడు ఉంటాయన్నమాట. ఒక్కటే అయినా ఆ మూడు అయినా ఒకటే. ఒక్కటే నేను అంటే భగవంతుడు కదా. ఇందులోనే ఈ మూడు ఉన్నాయి. ఈ మూడులోనే ఆ ఒక్కటే ఉంది అని చెప్తున్నారు. మూలాధార చైతన్యం అంటే ఆ మహాశూన్యత. నే పదం అంటే నేను అనే పదం ఉంది కదా, భగవంతుడు అంటే ఆత్మ, గ్రహణ శక్తి, అవగాహన. ఆ యొక్క మూల చైతన్యం నుంచి, ఆ భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని అదంతా మనం స్వీకరించి మన అవగాహనలోకి తెచ్చుకొని దాన్ని అర్థం చేసుకుని దానిలోగా జీవిస్తూ అందరికీ పంచుతాం కదా అది. ఇవన్నీ మన లోపలే ఉన్నాయి. ఈ మూడు కలియక ఒకటే జీవి. ఒకటే అయినా మూడు అయినా ఒకటే. సమానమైన, సమకాలీన, శాశ్వతమైన సమతూకంతో, ఎరుకతో, సఫలతతో, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, ఎప్పుడూ శాశ్వతంగా, ఎప్పుడూ ఒకే రకంగా ఉండేదే సరైన సమతూకం. ఇది చాలా అద్భుతమైనటువంటి ఇది లోతైన అంతరార్థం. ఇక్కడ ఆ మూడు ఒకటిలోనే ఆ మూడు ఉన్నాయి కదా. ఆత్మలోనే ఇవన్నీ ఉన్నాయి. మనం అంటే ఆత్మ కదా, మనలోనే మూల చైతన్యం ఉంది, మనలోనే మహాశూన్యత ఉంది, మనలోనే ఆ యొక్క అవగాహన శక్తి, గ్రహణ శక్తి అన్నీ మన లోపలే ఉన్నాయి. ఆ భగవంతుడు ఏ గుణాలు ఉన్నాయి మనలోనే అవే ఉన్నాయి. ఆయనలో నిర్గుణం అయితే మనము నిర్గుణం, అలా అనమాట. ఇంకా ఈ సమకాలీన, సహశాశ్వతమైన, సమతూకంతో ఉన్నటువంటి ఇవన్నీ కూడాను ఎరుక, సఫలత, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎప్పుడు శాశ్వతంగా ఉండడం. మనమంటే శాశ్వతమైన పదార్థమే కదా అది. ఎప్పుడు ఒకే రకంగా ఉండేదే సరైన సమతూకం అని చెప్తున్నారు. ఎప్పుడు ఒకే రకంగా నిర్గుణం, నిరాకరుడు కదా, అలా అన్నమాట. అవన్నీ కూడా సమతూకంలో ఉంటాయి అని చెప్తున్నారు. పేరు పెట్టడానికి అది చాలా అద్భుతమైనదైనా మనిషి దానికి అది భగవంతుడని పేరు పెట్టాడు. అది ఆ మహాశూన్యత ఏదైతే ఉందో ఆ భగవంతుడు అంటున్నాము మనం కదా, దానికి పేరు పెట్టడానికి మహా అద్భుతమైనదైనా దానికి అది మహా అద్భుతమైనటువంటి శక్తి అది. కానీ దానికి ఏంటి, భగవంతుడని ఒక పేరు పెట్టాము ఆ మూల చైతన్యానికి, ఆ శూన్యతకి, ఆ పరిపూర్ణమైన, సంపూర్ణమైన, పరిపూర్ణ శూన్యతకి ఒక పేరు పెట్టాం భగవంతుడు అని. ఆ భగవంతుడే సృష్టించాడు ఇదంతా అని చెప్తాం కదా. అది దాన్ని పవిత్రమైనది అన్నాము. దానిని పవిత్రంగా ఉంటే నాలుక పవిత్రమైనది అంటున్నారు. దానికి భగవంతుడని పేరు పెట్టాడు మనిషి. ఈ పేరు పవిత్రమైనదే, భగవంతుడని పేరు అనేది పవిత్రమైనది, మనమే కదా భగవంతుడు అంటే. అయితే దాన్ని పవిత్రంగా ఉంచుకుంటే కనుక నాలుగు కూడా పవిత్రమైనది అంటున్నారు. ఎప్పుడైతే మన భగవంతుడు అని మనం అనుకుంటామో ఆ భగవంతుడు ఎప్పుడైతే పవిత్రంగా ఉంటాడో అప్పుడు మన నాలుక కూడా పవిత్రమైనదే అని చెప్తున్నారు. పవిత్రమైన మాటలు, సత్యం, జ్ఞానం అనేది మనం పలుకుతూ ఉంటాం కాబట్టి నాలుక పవిత్రమైనది. భగవంతుడి గురించి మాట్లాడితే పవిత్రమైనది కదా మన నాలుక. అది దేవుడి సంతానం కాకపోతే మనిషి ఎవరు అంటున్నారు. మరి భగవంతుడి సంతానం, భగవంతుడు సృష్టించినటువంటి వాళ్ళమే కదా మనమంతా. మనం కూడా భగవంతుడే అని చెప్తున్నారు. మనం దేవుడి సంతానం కాకపోతే ఎవరి సంతానం మీరు అని అడుగుతున్నారు. దేవుడికి అతడు విరుద్ధంగా ఉండగలడా అంటున్నాడు. మరి భగవంతుడికి మనిషి ఎప్పుడు కూడా విరుద్ధంగా ఉండగలడా?
భగవంతుడి సంతానమే కదా మనిషి కూడా. మరి భగవంతుడికి విరుద్ధంగా ఎప్పుడైనా మనిషి ఉండగలడా అని అడుగుతున్నారు క్వశ్చన్. సింధూర చెట్టు విత్తనంలో ఇమిడి లేదా అంటున్నారు. ఇప్పుడు సింధూర చెట్టు అనేది ఉంది. ఆ చెట్టు అనేది విత్తనంలోనే కదా ఉంటుంది. ఏదైనా ఒక మామిడి ట్యాంక్ ఉంది, ఆ ట్యాంకులోనే అది నాటామంటే ఆ విత్తనంలో నుంచి మామిడి చెట్టు వస్తుంది. ఒక మర్రి వృక్షం అనేది మర్రి విత్తనంలో ఉంటుంది. అలాగా సింధూర వృక్షం అనేది సింధూర విత్తనంలోనే కదా ఉంది. అలాగే మనిషిలోని ఆ భగవంతుడే కదా ఉన్నాడు అని చెప్తాను. ఇప్పుడు మనిషి ఉన్నాడు, ఈ మనిషిని సృష్టించాడు భగవంతుడు కదా. భగవంతుడు మరి ఈ మనిషిలోనే కదా ఉంటాడు అని చెప్తున్నారు. ఇప్పుడు సింధూర చెట్టు అనేది విత్తనంలో ఉన్నట్లుగా మరి ఆ సృష్టికర్త అనేవాడు మన మనిషిలో సృష్టించిన ఈ సృష్టిలోనే కదా ఉంటాడు. సృష్టికర్త ఎక్కడ ఉంటాడు? సృష్టించిన సృష్టిలోనే ఉంటాడు. సృష్టికర్త నుంచి మనం వచ్చాం కదా, భగవంతుడి నుంచి వచ్చాం, మనము భగవంతుడే అని చెప్తున్నారు. మనలోనే ఉన్నాడు భగవంతుడు అని. అదే ఆత్మగా అతడి సింధూర చెట్టు విత్తనంలో ఇమిడలేదా? దేవుడు మనుషులు కప్పబడి లేడా అంటున్నారు మెద్దాదు. అది దేవుడు మనిషిలోనే కదా కప్పబడి ఉన్నాడు కదా మరి. కాబట్టి మనిషే భగవంతుడు, మనిషే దేవుడు. దేవుడు వేరు మనిషి వేరు కాదు, సాక్షాత్తు భగవంతుడే మనిషి అంటున్నారు. ఈ మూడు చెప్పారు కదా. ఈ లెసన్ పేరే పవిత్ర త్రయం అని. పవిత్ర త్రయం మరి సమగ్రమైన సమతూకం అని చెప్పారు. అంటే సమగ్రమైన సమతూకం అంటే ఒక ఇది ఉంటుంది కదా, ఒక తక్కెడికి రెండు వైపులా ఉంటాయి కదా త్రాసులు. ఒక త్రాసులో రెండు తక్కెళ్ళు ఉన్నట్లుగా ఒకవైపు మూల చైతన్యం, ఆ విశ్వాత్మ, ఇటువైపు ఏమంటే ఆ సృష్టికర్త సృష్టించిన సృష్టి మనమంతా, ఇదంతా కూడా. కాబట్టి అలాగే ఇందులో ప్రతి మనిషిలోనే మూలాధార చైతన్యం ఉంది. ఆ సృష్టికర్త అనేవాడు ఉన్నాడు. వాయిడ్ ఉంది, ఆ శూన్యత ఉంది మన లోపలే. రెండోది ఏంటి? సృష్టించే పదం ఏది? ఆత్మ. మనమే సృష్టికర్తలు, మనమే భగవంతుడు అనేది ఉంది. మూడోది ఏంటి? గ్రహణ శక్తి, అవగాహన. ఆ యొక్క లోపల నుంచి ఏదైతే మన లోపల ఆ ప్రజ్ఞ, ఆ జ్ఞానం, అంతర్ప్రబోధం ఏదైతే వస్తుందో దాన్ని గ్రహించే శక్తి, దాన్ని అవగాహన చేసుకునే శక్తి, దాన్ని అందరికీ మనం అవగాహన చేసుకుని మనం మళ్ళీ ఆ జ్ఞానాన్ని పంచే ఆ ప్రేమశక్తి అన్నీ మన లోపల ఉన్నాయి. అవే మూడు పవిత్ర త్రయం అంటే ఈ మూడే. అది దేవుడి సంతానం కాకపోతే మనిషి ఎవరు అని అడిగారు కదా. అది మరి దేవుడు మనిషిలో కప్పబడి లేడా అని అడిగారు. అది మనిషే కదా భగవంతుడు. అది ప్రతి మనిషి ఒక సృష్టికర్త, తను ఏదో ఒకటి సృష్టిస్తున్నాడు. అదే మనం దాన్నే అవగాహన చేసుకోవాలి. కనుక మనిషి కూడా చైతన్యం, పదం, గ్రహణ శక్తి, అవగాహన అన్నారు. మనిషి కూడా చైతన్యము అంటే చైతన్య మూల చైతన్యం, సృష్టికర్త. రెండోది పదం, నేను అనే భగవంతుడు. నేను అంటే ఆత్మను అనే పదం ఉంది కదా, నేను అనే పదం ఉంది కదా, ఆత్మ భగవంతుడిని. అది మూడోది ఏంటి? గ్రహణ శక్తి, అవగాహన. దాన్ని గ్రహించి దాన్ని అవగాహన చేసుకునే శక్తి మన లోపల ఉంది. గ్రహణ శక్తి, అవగాహన శక్తులు మన లోపల ఉన్నాయి. పవిత్ర కలయికే, ఈ మూడింటి పవిత్ర కలయికే దేవుడు మనిషి. అతడి దేవుడులాగా మనిషి కూడా సృష్టికర్తే. అది ఇప్పుడు మా సృష్టికర్త ఎవరైతే సృష్టించాడో మనం కూడా సృష్టికర్తలు, మనము కొంత ఇక్కడ సృష్టి చేస్తూ ఉన్నాము అని చెప్తున్నారు. అతడి సృష్టి అయితే తన దేవుడులాగా మనిషిలాగా మనిషి సమతూకంలో ఎందుకు లేడు అంటున్నారు. ఇప్పుడు నేను అంటే భగవంతుడు కదా, మరి నేను సృష్టికర్తనైతే మనం కూడా భగవంతుడిలాగా సృష్టికర్తలాగా మరి ఆయనతో ఎందుకు అలైన్ అయ్యి, అతనితో కనెక్ట్ అయ్యి ఆయనలాగా సమానంగా మనం ఎందుకు ఇక్కడ బ్రతకట్లేదు, జీవించట్లేదు అని అడుగుతున్నారు. అది ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నాం కదా, మనం ద్వంద్వత్వంలో ఉన్నాం కదా. ఇంకా నేనంటే భగవంతుడిని తెలుసుకోలేకపోతే, జ్ఞానం లేకపోతే మనం ఇంకా అలాగే ఉంటాం, భగవంతుడికి విరుద్ధంగా, ఆయనతో విశ్వప్రేమకి విరుద్ధంగా కదా అలా పనిచేస్తూ ఉంటాం. అది మరి అతడి సృష్టి అయితే, నేనంటే ఆత్మ, నేనే భగవంతుడు, నేనే సృష్టికర్తను అనుకుంటే మరి తన దేవుడిలాగా మనిషిలాగా మనిషి సమతూకంలో ఎందుకు లేడు అంటున్నారు. అది ఆ భగవంతుడిలాగా ఆయనతో సమానంగా ఎందుకు మనిషి పని చేయట్లేదు అని చెప్తున్నారు. ఈ చిక్కు ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే మిర్దాద్ తెలియచేసేది జాగ్రత్తగా వినండి అంటున్నారు. అది ఈ చిక్కు ప్రశ్నకి ఇంకా జ్ఞానాన్ని ఆయన తెలియచేస్తారు.